కనీసం ఆదుకున్నాడేమో అడగండి. ఈనాడన్నా చెల్లెళ్ళు మా అన్నయ్యకి మాకు ఈ సహాయం చేశానని మాకు పలానా సహాయం చేశాడు. 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. మా అన్నయ్య మాకు పలానా సహాయం చేశాడు. నా చెల్లెల్ని వచ్చి బయటకొచ్చి చెప్పమనండి. వాళ్ళెవరో కూడా తెలీదు. మరి మన కుటుంబం ఇంతవరకు బయటికి రాంది అదే అనండంటే, మా కుటుంబం బయటికి రాలేదు కంటే మేము మేలు చేయాలిగా. మనం మేలు చేయలా. అవతల వ్యక్తి ఏమో ఒక చెడు మెంటాలిటీతో ముందుకెళ్తుంది. మీకు పావయింది, దొరికింది. అలాంటి చెల్లి లోకేష్ గారికి లేకపోవటం ఆయన అదృష్టవంతుడు. అట్లనే డెవలప్‌మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేశారు? అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేయలేదు. అందుకే మమ్మల్ని ప్రజల్ని నమ్మారు అనే ఒక సంకేతం అయితే తీసుకెళ్తున్నారు కదా ప్రజల్లోకి. డెవలప్‌మెంట్ అననంటే ప్రతి ఒక్క గ్రామంలో కనపడిద్దండి. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, హ్మ్. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యాలయాలు ఇలా. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్‌మెంట్స్ అనేది ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అని, సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని, నాడు నేడు స్కూల్స్ అని, మిడ్ డే మీల్స్ మంచి మీల్స్ అని ఎన్నో. మొన్నే మైలవరం స్కూల్‌లో మిడ్ డే మీల్స్ ఘోరంగా ఉందనేసి పిల్లగాళ్ళు రోడ్డు మీదకొచ్చి అల్లరి చేశారు. హ్మ్. ఆ! ఇలాంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిడ్ డే మీల్స్ కోసం ఎవరు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఎవరు ఒక మాట మాట్లాడుకున్న దాఖలాలు లేవు. అది ఇన్‌ఫ్రా రోడ్లు డ్రైనేజీలంటే కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు మనం బతుకుతామా, సత్తామా అనేది మనకే తెలీదు. అలాంటి పరిస్థితులు కూడా ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బంది పడకుండా వాలంటీర్‌ని ఇంటికి 3 పూటలు తిప్పి, మన ఇంట్లో వ్యక్తి చనిపోతే ఎళ్ళని పరిస్థితులు మనయి. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో కూడా వాలంటరీ వ్యవస్థని ఈ సచివాలయ ఏఎన్ఎం వ్యవస్థని హ్మ్. వీళ్ళందరినీ ఇళ్ళమ్మ చుట్టూ తిప్పి తిప్పి మీ ఆరోగ్యం ఎలా ఉందనేసి ప్రతిరోజు ప్రతి ఒక్క పూట హ్మ్. గైడ్లైన్స్ ఇస్తూ ఆ కరోనా వచ్చిన వ్యక్తులకి కిట్లు ఇస్తూ అంత ఖర్చు పెట్టుకుంటా కూడా ఆయన చేసింది సేవలు కానీ కట్టిన కట్టడాలు కానీ కనపడుతున్నాయి. మరి వీళ్ళే కట్టడాలు కట్టారో ఏదనేది ప్రతి గ్రామంలో చూపించమనండి ఆ డెవలప్మెంట్స్. ఇకపోతే రాజధాని రాష్ట్రానికి హ్మ్. సూచిక అయితే కాదు. హ్మ్. రాజధాని అనేది అది ఒక నిరంతర ప్రక్రియ. అది ఒక్కసారి అయ్యేది కాదు. హ్మ్. అది నువ్వు చేస్తానో, నేను చేస్తానో, ఆయన చేస్తానో అయ్యేది కాదు. హ్మ్. దానికది పురుడు పోసుకొని దానికదే పెరగాలి. హ్మ్. ఈరోజు హైదరాబాద్ కానియండి, కర్ణాటక బెంగుళూరు కానియండి, తమిళనాడు చెన్నై కానియండి, కేరళకొచ్చి. కేరళ కొచ్చినే కానియండి, తిరువనంతపురం. తిరువనంతపురం. ఇయన్నీ వాటి అభివృద్ధి చేసుకున్న పట్టణాలు తప్ప, ప్రభుత్వాలు ఎన్ని మారినా వాటికి అభివృద్ధి చేసుకున్న పట్టణాలు తప్ప, దాంట్లో ఎవరో ప్రత్యేకమైన నిధులు కేటాయించాల్సిన, ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు చేయాల్సిన సింగపూరు, మలేషియా, చైనా, కువైటు, టిబెటు ఇట్లాంటి రాజధానులు కడతానని సెట్టింగులకి, బాహుబలి సెట్టింగులకి, ఇయన్నిటికి ప్లాన్లకి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అదంతా సమయం వృధా, డబ్బు వృధా. రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమైందంటే వానాకాలం నీళ్ళెత్తటం, ఎండాకాలం కంప కొట్టడం సరిపోతుంది.